హాయ్ హలో నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. నువ్వులు క్యాప్సికమ్ తో రోటి పచ్చడి. ఇలాంటి వెడల్పాటిది ఒకటి పెనం తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని మనము ఎండుమిరపకాయలు అందుకు వేయించుకోవడానికి కొంచెం వీలుగా ఉండేది తీసుకోండి. మళ్ళీ వెంటనే మనము క్యాప్సికమ్ కూడా వేయించుకోవాలి కాబట్టి ఒకే పెనం తీసుకుంటే సరిపోతుంది. పెనం వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేయించుకునేదానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పావు కిలోకు ఎక్కువ ఉంటాయండి. ఒక 400 గ్రామ్స్ 350 గ్రామ్స్ అలా ఉంటాయి. క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా వేయించుకునేదానికి వీలుగా. ఒక 3 టమోటాలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజువి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన నువ్వులు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వచ్చి కారానికి సరిపోయేమైనా వేసుకోండి మీరు. నేనైతే ఒక 10-12 దాకా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం మధ్యకు అట్లా కట్ చేసుకుంటున్నాను. మధ్యకు దించుకుంటే లోపలి వరకు బాగా విత్తనాలు అందుకు బాగా వేగుతాయని ఈ విధంగా తుంచి పెట్టుకుంటాను. మీరు మీ కారానికి సరిపోయేమైనా వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కారము. మేము మరీ తక్కువ తినము, మరీ ఎక్కువ తినమండి, మీడియంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలను వేయించుకుందాము. ఇప్పుడు ఇట్లా విత్తనాలు కూడా బాగా వేగుతాయి. ఈ విధంగా మంటను తగ్గించి పెట్టుకొని వేపుకుంటే బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెము ధనియాలు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం వేగగానే మనం ముందుగా తెల్ల నువ్వులు తీసుకున్నాం కదా, 2-3 టేబుల్ స్పూన్లు ఉంటాయి. ముందు నువ్వులు వేసుకుంటే నువ్వులు వేగుతాయి. ఇవి వేసుకునేలోపు నువ్వులు మాడిపోతాయి కాబట్టి మనము ఎండుమిరపకాయలు ముందుగానే వేయించుకొని ఇట్లా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నువ్వులు కూడా బాగా దోరగా కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అదే పెన్నాన్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను. క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఈ క్యాప్సికమ్ను వేసుకుందాము. అలాగే మనము ఎర్రగడ్డలు తీసుకున్నాం కదా, ఈ ఎర్రగడ్డలను కూడా దీంట్లో వేసేస్తున్నాము. కొంచెం ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ లేకొస్తే చాలు. ఇప్పుడు మనం ముందుగా టమోటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమోటాలను కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి, అంతే, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొంచెము మంటను మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇవి బాగా మగ్గనియాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గాలి. ఇప్పుడు మూత తీద్దాము. నేను 2-3 సార్లు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకొని ఈ టమోటాలు అన్నీ బాగా ఉడికినాయి. ఈ క్యాప్సికమ్ కూడా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఏం కాదు. క్యాప్సికమ్ కూడా బాగా ఉడికింది. ఎండుమిరపకాయలలోనే ఉప్పు వేసుకుంటున్నాను, మనకి రుచికి సరిపోయేమైనా కల్లుప్పు, అట్లే కొంచెం పసుపు వేసుకున్నాను. రోటి పచ్చడి అన్నాం కదా, అందుకు మనం రోట్లో దంచుకుందాము. ఇప్పుడు రోల్ను కూడా శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను. చిన్నది వెల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా ఊరికే ఈ సైడ్ ఆ సైడ్ తుంచి వేసుకుంటున్నా, పూర్తి వలుసుకోకుండా. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ మనము వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటా అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు దంచేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాము సరిపోయిందేమో.
అన్నీ బాగా సరిపోయినాయి. మీ ఇంట్లో రోల్ లేకోకుంటే మిక్సీకైనా ఊరికే ఎక్కువ మెత్తగా లేకోకుండా ఇట్లా ఒక్క ముక్కగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మెదిగింది, మనము తోడుకున్నాము. ఈ విధంగా అక్కడక్కడ క్యాప్సికము ఆనియన్స్ తగులుతా అంటే బాగుంటుంది, చాలా మెత్తగా లేకుండా. క్యాప్సికమ్ నువ్వుల పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయింది. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను అన్నం ఉండింటే ఇప్పుడు కలిపి తిని చూపించిండే దాన్ని, కానీ అన్నం లేదు ఈరోజు, చేయలేదు ఇంకా. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగానే చేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.